నాకు భయం అవుతుంది ఇప్పుడు ఎవరు మాట్లాడాలి బ్లష్ అవుతుంది దేవుడా वालेकुम सलाम खैरियत से। हाँ खा लिए खाना आप अल्हम्दुलिल्लाह। आप खैरियत से? కాదు ఎందుకు యూట్యూబ్ ఆపేయమన్నారు పెళ్ళైనాక మ్యారేజ్ అయిపోయాక हाँ इसलिए बोला नक्को बनाओ बोल के। తిన్నావా నేను తిన్నా, నువ్వు తిన్నావా? లేదు లేదు ఎందుకు? रिपीट करो उन जो बोल रही वो रिपीट करो आप। తనా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా నువ్వు మాకు పెళ్లి చేస్తున్నావా? చేసుకుంటావా వేసుకుంటావా? నీకు ఇష్టమేనా నీకు ఇష్టమైన? చెప్పు సార్ రిప్లై నాకు ఒక్కొక్కసారి ఫోన్ వచ్చింది అనుకో వింటర్ వింటర్ కట్ చేసి బ్లాక్ చేసేస్తుంది తెలుసా నేను ఇంత సైకోయింది పాపం ఇట్లానే పాపం సనా నిజంగానే ఒక లైఫ్ లో ఒక మంచి పార్ట్నర్ తో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. నేను కూడా ఓకే ఎవరితో ఉన్నా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ టేస్ట్మీసనా. సో గైస్ మ్యాటర్ ఏంటంటే అక్క రెడీ అయింది, కార్లోకి వెళ్దాం అని చెప్పేసి అన్నది. ఏంటంటే అంటే ఆయన ఒకసారి పర్మిషన్ అడిగిన వీడియోలో కాల్ చేస్తా అని చెప్పేసి అన్న ఒప్పుకున్నాడు. మొహం మాత్రం చూపించద్దు, మా ఫ్యామిలీకి సెట్ కాదని చెప్పిండంట. మేడం ఇప్పుడు వచ్చింది దేనికోసం అంటే ఆయన కాల్ చేసి మాట్లాడతారు. అరే అయ్యో తెలుగు రాదు, ఇప్పుడు తెలుగులో నువ్వు మాట్లాడితే ఏమని రిప్లై ఇస్తాడు ఆలోచిస్తున్నాడు. మాట్లాడడం మీరు రొమాంటిక్, ఫస్ట్ నువ్వు హిందీలో మాట్లాడు. రొమాంటిక్ అన్నట్టు కానీ రొమాంటిక్ తప్పు ఏమని ఫిట్ చేసినావు ఏందో చూపి జీ అంట. ఆ సింబల్ అంటే చుక్కలు ఉంటాడు ఆయన, చుక్కలా ఉంటాడా? చుక్కల్లో ఉంటాడు. చుక్కలా అంటే పోయినట్టు అర్థం. సేట్లా అన్నకే ఎందుకే ఇక ఫోన్ అయిపోయింది. ఎవరన్నా అబ్బో వద్దులే ఇవన్నీ మాట్లాడితే మళ్ళీ పెళ్ళి క్యాన్సర్ అయితే నా మీద వేసుకుంటుంది. వీళ్ళ అమ్మ ముందే డేంజర్ క్యాన్. కలిసి ఫస్ట్ ఎంత నాకు భయం అవుతుంది ఇప్పుడు ఎవరు మాట్లాడాలి బ్లష్ అవుతుంది దేవుడా ఒకసారి చెప్పాలంటే ఎట్లా చెప్తా? జీ ఐ లవ్ యూ బోలనా క్యా బాత్ కరే లిఫ్ట్ చేస్తలే నా ఫోను. వ్యూలోకి వెళ్ళది. हेलो हेलो अस्सलाम वालेकुम। वालेकुम सलाम खैरियत से? हाँ खा लिए खाना आप अल्हम्दुलिल्लाह। आप खैरियत से? हाँ क्या कर रहे थे? शूट पे आई थी। अच्छा, और सब ठीक है? बस अल्हम्दुलिल्लाह। शॉपिंग को जाना था तो पैसे डाले तो जाती हूँ। पड़तमीज करे ना शॉपिंग। ये एंगेजमेंट की शॉपिंग करना है ना, तुम लोग पैसे डाले तो जाके ला लेती हूँ कपड़े। अरे तो तुम अकेले के कुछ जाते जी, पर तुम आ रहो ना मैं। तुम कहीं को आ रहे हैं? अरे तो मेरे को भी लेने का है ना, तो मैं भी आ रहा हूँ ना, तो साथ में जाएंगे। ఇద్దరు కలిసి చేద్దాం షాపింగ్. कब आ रही तुम? मैं कल आता हूँ, कल सुबह में तुम तुम्हारे भाई को ले लेके आओ एयरपोर्ट को। मैं के को आती हूँ एयरपोर्ट को? तो लेने भी नहीं आते क्या? और ये मेरे पास मोनिका का बोल के मैं आपको बोलते रहती हूँ ना, उन्हें बात करते करते आपसे। अच्छा दियो। हेलो हाँ हेलो अस्सलाम वालेकुम। वालेकुम सलाम खैरियत? हाँ अल्हम्दुलिल्लाह। आप खैरियत? మంచిగా ఉన్నా.
हाँ, నాకు సిగ్గేది. क्या बोले? ఎప్పుడు వస్తున్నారు హైదరాబాద్? నేను మార్నింగ్ వస్తారా? మార్నింగ్ కాదు, ఎందుకు యూట్యూబ్ ఆపేయమన్నారు పెళ్ళైనాక, మ్యారేజ్ అయిపోయాక? తెలుగు రాదు. చెప్పు హిందీలో. हेलो हाँ, यूट्यूब कहीं को वीडियोस क्लोज करो बोल रहे हैं, आप बोल के पूछ रही हूँ. मैं इसलिए बोला अब मेरे दोस्ता वोस्ता भी देखते ना। तेलुगु में बोलो, तेलुगु में. हेलो ఆయన हाँ ఎతుకుతున్నాడు పదాలు. हेलो బోలో. హలో. हाँ, मैं इसलिए बोला मेरे दोस्त वीडियो सेंड చేసినా మాకు ఆ, అరే ఇది బాబీ ఉంది ఈ వీడియో యూట్యూబ్ లో ఉన్న వాళ్ళకి చెప్పినా మాకు ఓకే. हाँ, तो मैं बोला अरे भाई वो नो यूट्यूब पे वीडियोस बनाते रहते कभी कभी बोल के बोला। నా ఫ్రెండ్స్ అడిగితే ఏమని చెప్పిండంట, నేను అమ్మాయి యూట్యూబ్ లో వీడియోస్ చేస్తా అంటది అప్పుడప్పుడు, నాకు తెలుసు అని చెప్పిండంట. ఆయనకు తెలుగులో వస్తలేదు, అదేదో కవర్ చేస్తుండు అంతే. పాపం, కింద మీద పడి हाँ చెప్పిండ్లే. इसलिए बोला नक्को बनाओ बोल के। తిన్నావా? हाँ నేను తిన్నా, నువ్వు తిన్నావా? లేదు లేదు. కదా. ఎందుకు? ఊరికే. నేను బిర్యానీ తిన్నా మంచిగా. హలో, हाँ నేను ఒకటి చెప్తారా? क्या बोले? ఏమంటారు చెప్పు. एक बात बोलती का तो सुनो. हाँ చెప్పు చెప్పు. రిపీట్ చేయమని చెప్పు. हाँ, చెప్పు. చెప్పమంటుండు. సనా हाँ చెప్పు. सना रिपीट करो, उन जो बोल रही वो रिपीट करो आप. सना నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? నువ్వు మాకు పెళ్లి చేస్తున్నావా? చేసుకుంటావా? వేసుకుంటావా? నీకు ఇష్టమేనా? నీకు ఇష్టమైనా? చెప్పు సనా రిప్లై. సనా ఏం సిగ్గు సనా ఇంత బ్లష్ కట్ చేసేసిన. పాపమే అట్లా ఇయ్యొద్దు. ఇంత క్యూట్ గా ఎట్లా మాట్లాడుతుంది. వాయిస్ బాగుంది. తెలుగు రాదు, పాపం కొంచెం కొంచెం వస్తుంది. ఎందుకు కట్ చేసావు? ఏమనుకుంటాడే పాపం. బుద్ధులిట్టి అడేదో చూసి అలానే మధ్య మధ్యలో దెంగే గింగే మాట్లాడినా నీతో రాదు ఆయనతో కాదు. మళ్ళీ ఆయన కాల్ బ్యాక్ చేయడు, ఎందుకంటే బిజీ ఉందేమో అందుకోసం కట్ చేసిందేమో అనుకుంటాడు. నాకు ఒక్కొక్కసారి ఫోన్ వచ్చింది అనుకో, వింటూ కట్ చేసి బ్లాక్ చేసేస్తుంది తెలుసా నేను. ఇంత సైకిల్ మీదే పాపం లేయద్దు. ఇప్పుడు వస్తుందంట ఏంటి? కలుద్దాం, పోయి పిక్ నేను చేసుకుంటాం. డైరెక్ట్ చూస్తూ ఉంటాను. నైట్ వస్తాను కదా, మేము పిక్ చేసుకుంటాం వెళ్ళి. ఇప్పుడు వెళ్ళి చాయ్ తాగుదాం కొంచెం. నాకు కూడా చాలా హెడేక్ వస్తుంది. సనాలో ఒక కొత్త సనా లేదు, నేను నిజంగా అసలు ఇంత మాట్లాడతాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. నార్మల్ గా అయితే నేను మాట్లాడాను. క్యూట్ గా అనిపించింది నాకు. మెమరీస్ గుర్తొచ్చాయి. ఎంతకైనా ముస్లిం వాళ్ళు తెలుగు మాట్లాడితే ఆ క్యూట్నెస్ వేరే ఉంటది. ఇప్పుడు ఏం చేద్దాం నెక్స్ట్? ఆయన వచ్చిన తర్వాత పిక్ చేసుకుందాం. పిక్ చూపియాను జస్ట్ ఆయన బ్యాక్ సైడ్ నుండి చూపిస్తా. కానీ చంపేస్తారేమో నేను ఇంట్లో చెప్పు. బ్యాక్ సైడ్ నుండి చూపిస్తానే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వీడియో కొట్టేసా డైరెక్ట్. ఎందుకు కొట్టిన ఏందని అడిగితే నేను ఆయన అడిగిన సరే అని చెప్పిండు. నేను మొహం చూపియాను, జస్ట్ బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తా. తర్వాత వీలైతే ఆయన ఓకే అన్నప్పుడు ఫేస్ చూపిస్తాం. పర్మిషన్ అడిగి, ఎందుకని అడగాలి తింటావు? సరే నేను చేద్దాం, ఇంకా 2 రోజులే ఉంది కదా. ఎట్లా ఏదో ఒక స్టోరీ పెడతాం. హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అని పక్కా పెడతాం. లేకపోతే ఎంగేజ్మెంట్ రోజైనా సరే పెడతా ఖచ్చితంగా. కంగ్రాట్స్ అని ఏదో ఒకటి అయితే పెడతాం కదా. అప్పుడు ఎందుకు నాటకాలు చేస్తాం? సరేనే ఓకే, అందరు వస్తారు కదా, అడ్డ వాళ్ళు కూడా చూస్తారు. సో గైస్ ఇంతవరకు అయితే ఇప్పుడు మేము ఈ రోజు కాకుండా రేపైన వెళ్ళి అది అంటే దాన్ని మండపమా ఫంక్షనల్ చూద్దాం అనుకుంటున్నాం. మాకు 2-3 వచ్చినాయి ఇన్స్టాగ్రామ్లలో. అందులోనే ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం. వెళ్ళి చూసి ఆ ఫంక్షన్ ఎలా ఉందో కూడా మేము వీడియో ఇప్పుడు పోతాం. నాకు తెలిసి ఏ డ్రెస్లో మీద ఎన్ని వీడియోలు కొడతాం మాకే తెలియదు. అట్లున్నది. టైం కూడా తక్కువ ఉంది కాబట్టి వీళ్ళమ్మ మెహందీకి వాళ్ళకి వీళ్ళకి అందరిని పిలుస్తూనే ఉంది. సో మ్యాటర్ ఏంటంటే ఇంకా ఎంగేజ్మెంట్ రింగ్స్ కూడా పోవాలి.
సో గైస్ వీడియోని అయితే కంటిన్యూ అయిపోతుంది అనమాట. అవును ఎంగేజ్మెంట్ మీరు కొంటారు, అక్కడ నుంచి ఆయన కొంటాడు, మేము ఆయనకు కొనాలి. అయితే మేము ఇన్సూరెన్స్ లెటర్ ఫస్ట్ లెటర్ తో కొందాం అనుకుంటున్నాం. సో గైస్ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు. మీరు మాత్రం ఇట్లానే పాపం సనా నిజంగానే ఒక లైఫ్ లో ఒక మంచి పార్ట్నర్ తో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. నేను కూడా ఓకే ఎవరితో ఉన్నా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను.